డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లైతే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు డాక్టర్ లక్ష్మణ్ కుమార్ తో పాటు అతనికి సహకరించిన మరో ప్రొఫెసర్ డాక్టర్ ఏ శేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాకు చెందిన 27 ఏళ్ల యువతి ఈ విశ్వవిద్యాలయంలో అయితే బీఈడీ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెపై కన్నేసిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ఆమెను ప్రలోభపెట్టి తన కార్యాలయంలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మరో ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి ఈ దారుణాన్ని ఫోన్లో చిత్రీకరించాడు. అనంతరం ఆ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ బాధితురాలిని నిందితురాలుగా లైంగికంగా అయితే వేధించారు. వారి వేధింపులు భరించలేకపోయిన విద్యార్థి విశ్వవిద్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసి తన సొంత ఊరికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసి లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేసింది. అనంతరం వర్సిటీ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా తిరుపతి పడమర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సిఐ మురళీ మోహన్ నేతృత్వంలోని బృందం ఒడిశా వెళ్లి బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితులను అయితే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పద్మ. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో తీసుకున్నట్టే ఒక విద్యార్థిని పైన లైంగిక దాడి పాల్పడినటువంటి విషయం సంచలనంగా గత కొద్ది రోజులుగా నడుస్తుంది. అయితే పూర్తిగా పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత తిరుపతి యొక్క జాతీయ సంస్కృతి యూనివర్సిటీలో బీఈడీ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఒడిశా చెందినటువంటి విద్యార్థిని ఈ కళాశాలలో చదువుతూ అయితే ఇక్కడే ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ అనేటువంటి ప్రొఫెసర్ ఆ యొక్క గదిలో ఏదైతే కళాశాల ఉందో ఈ యొక్క గదిలో ఎవరు లేనప్పుడు తనని బలవంతం చేశారని లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ యొక్క అంశాలన్నీ కూడా చిత్రీకరించినటువంటి శేఖర్ అనేటువంటి మరొక ప్రొఫెసర్ తనను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించడంతో తను కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు కూడా ఈ యొక్క కొన్ని ఆరోపణలు అయితే వెలువడాయి. దీని మీద పోలీసులు గత 4 రోజులుగా పూర్తి విచారణ చేస్తూ అలాగే ఇద్దరిని కూడా తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ప్రస్తుతం ఇన్ఛార్జ్ రిజిస్టర్ గా ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 183/2025 అలాగే 75/1 77 79 350/1 ఇక 350/5 బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కేసు జరిగిన తర్వాత నిన్నటి వరకు పూర్తి అన్ని కోణాల్లో విచారించినటువంటి పోలీసులు ఈ యొక్క విషయానికి సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు దీనికి సంబంధించి తిరుపతి డిఎస్పీ భక్తవత్సలానికి ఆయన పూర్తి విచారణ కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇద్దరు ప్రొఫెసర్లు కూడా విచారించిన తర్వాత దీంట్లో వీళ్ళ ప్రమేయం ఉందన్నటువంటి నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా అదనంగా బిఎన్ఎస్ సెక్షన్లు 63, 68 కూడా పోలీసులు కేసు నమోదు జరిగింది. ఇద్దరు ముద్దాయిలను గత డిసెంబర్ 9వ తేదీ నుంచి 9వ తేదీ సాయంకాలం 6 గంటలకు అరెస్ట్ చేసి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నిన్నటి ఉదయం నుంచి కూడా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో విచారించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క లైంగిక దాడికి పాల్పడినటువంటి అంశాలన్నీ కూడా కొన్ని వీళ్ళు తెలిసిన తర్వాత ఈ యొక్క సెక్షన్లు పెట్టడం ఇద్దరిని రిమాండ్ కూడా పంపించేటువంటి దిశగా చేశారు. అయితే ఈ యొక్క చదువుకునేదానికి బయట ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పేద విద్యార్థుల పట్ల ప్రొఫెసర్లు చదువులు చెప్పాలి కానీ ఇటువంటి లైంగిక దాడిపాటు పాల్పడంతో పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా వీళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి అయితే నెలకొనిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని మీద తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎవరైనా కూడా మహిళల పట్ల కానీ ఎటువంటి ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ కానీ డిజిటల్ హింసలు కానీ చేసినట్టయితే అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఫిర్యాదుదారులు ఎవరైనా ఉన్నా కూడా ఇచ్చినా కూడా వాళ్ళ విషయాలు పూర్తిగా గోప్యంగా ఉంచి కూడా
వాళ్ళ పైన చట్టరీత్యా నేరం ఈ యొక్క మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. తిరుపతి పోలీసులు మహిళలను రక్షణగా కట్టుబడి ఉన్నామని, ఇలాంటి ఘటనలు ఎవరైనా చేసినట్టయితే పోలీసులకు సంప్రదించి వెంటనే ఫోన్ కాల్ చేసినట్టే గోప్యంగా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క శేఖర్ రెడ్డి అనేటువంటి ప్రొఫెసరు గత 6 నెలల క్రితం కూడా ఇదే కోణంలో వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ కూడా వెల్లడిందనేసి ప్రస్తుతానికి తెలిసినటువంటి అంశము. ఇద్దరిని కూడా ప్రస్తుతానికి ఈ యొక్క సెక్షన్లన్నీ పెట్టి కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుధీర్ ఫర్ ద అప్డేట్.